సార్ తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పడేశారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే కచ్చలో ఉండొచ్చు కానండి, ఆయన ఫస్ట్ ఏది కానీ కూర్చాడు, ఈయన చేశాడు, కచ్చలు ఉండొచ్చు కానీ మరీ ఇంత దగ్గరలోనేది కొంచెం జగన్ అనేది ఒక 6 నెలల తర్వాత ఏదైనా సరే పూనుకోండి. కాకపోతే అది ఫస్ట్లోనే ఏదో అది దీని లెక్కలో ఉన్నది, కాలవడం ఉంది, అవన్నీ ఇబ్బందులు ఉంటాయని తీసేశాడు, అది అయిపోయింది. వీళ్ళు మరి సొంతంగా ఇప్పుడు ఈయన కట్టింది జగన్మోహన్ రెడ్డి సొంతానికా లేకపోతే అది మామూలుగా గవర్నమెంట్ కిందకు వస్తుందండి? అవి సొంతానికంటే దానికి ప్యాన్లే ఉండవా? ప్యాన్లు ఉంటాయి కదా, గవర్నమెంట్ మామూలుగా ఇస్తేనే కదా అవి కట్టేది. మరి కట్టినప్పుడు అంత అర్జెంటుగా పోయి పడేయాలంటే మరి గవర్నమెంట్ దాని మీద కూడా ఆపడానికి గవర్నమెంట్కి ఏమో అవకాశం ఉందా లేదా? ఉంటుంది కదా. మరి అలాగా చేస్తే మరి అంతా వాళ్ళ ఇష్టప్రకారం చేశారనుకో తప్ప. అంటే నేను ఇట్లా మాట్లాడుతున్నానని కాదు, ఇది జనాల్లో కూడా ఈయన ఇవాళ ఓడిపోయాడు, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈయన వచ్చాడనుకో, వాళ్ళు వచ్చినాక ఈయన పడేయటం, ఈయన వచ్చినాక ఆయన పడేయటం అనేది రాష్ట్రాన్ని అభివృద్ధి ఎవరు చేస్తారు? చేయాలా? మరి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఉంది, జనాల్లో మారిపోతుంది, మళ్ళీ జగన్ వస్తాడు, మళ్ళీ జగన్ వచ్చే చంద్రబాబు పడేస్తాడు, అప్పుడు రాష్ట్రం అభివృద్ధి జరుగుద్దా? జరగదు కదా. అందుకని జగన్ అనేది వయసు చిన్నది, చేయలేక చేశాడు. నీకు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది, నీకు ఉంది కదా, నువ్వు ఆలోచించాలి. ఒకవేళ కుర్రోలు ఇవ్వడం తెలియకపోయినా కానీ నువ్వు ఆ జోలి పోవద్దురా, జగన్ చేసిన తప్పు మనం చేయొద్దు, మనం చేసామనుకో జగన్లాగా మనకు కూడా పర్మిట్ ఉంటుంది, తప్పు మీరు చేయొద్దు. ఇద్దాం, గవర్నమెంట్ మనకి ఇచ్చిందనుకో, మన గవర్నమెంట్ కాగితం పెట్టాలి, ఇది అడ్డగోలు కట్టాడు, దీన్ని పడేయాలి అన్ననుకో, అప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చే సరే అంటే దీనికి పర్మిషన్ ఇవ్వలేదు, ఆయన జగన్ హోదాలో ఉన్నాడు కాబట్టి, సీఎం హోదాలో ఉన్నాడు, కట్టిండు కాబట్టి దీనికి ఏమి లేవన్నాడు కాబట్టి పాల్గొట్టేయండి, లేదు దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి పాల్గొట్టకూడదు, అంతేనా? మరి అది దుమ్మకూరి చేసిన అవారం అవుద్దండి. ఉంటాయి, మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి జరుగుద్ది. నేను 40 సంవత్సరాలు విజయవాడలో ఉన్నా, నా సొంత జిల్లా ప్రకాశం జిల్లా, ఇంతప్పుడు వచ్చా, 12 మంది రాజకీయ ముఖ్యమంత్రులు చూసా, మర్రి చెన్నారెడ్డి కానించి నేను విజయవాడలో ఉంటున్నాను. కానీ ఇలాగా సరే ఈయన ఏదన్నా కానీ పేదవాడి కోసం చేశాడో చిందాడో ఇవన్నీ అనవసరం. ఇలా ఓడిపోయిన అమ్మటే కూడా ఆయన మీద కసి సాధింపు సాధికూడదు. నువ్వు ఓడిపోతావు, ఓడిపోయినప్పుడు ఈయన మళ్ళీ చేశాడనుకో, నువ్వు జనాలకు మీ ఇద్దరు సీఎంలుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? మీరు కొట్టుకోవడం తన్నుకోవటమే సరిపోతుంది, అభివృద్ధి ఏం చేస్తారు? చేయలేరు కదా. అందుకని పెద్ద మనసుతో ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివన్నీ పెట్టుకోకుండా అభివృద్ధి మీద పెట్టు, జనాలను నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకో, శుభ్రంగా చెయ్యి, నీకు మళ్ళా కూడా జనాలు నీ అంటుండరు. నువ్వు జగన్ చేసిన తప్పు నువ్వే చేస్తుండవు కాబట్టి నేను ఉన్న విషయం చదువుతున్నాండి, నేను అన్ని రాజకీయాలు చూశాను, సంవత్సరంలోపు మళ్ళీ నీకు తిరగబడవుద్ది. తాడేపల్లిలో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చేశారు, దీనిపైన మీ అభిప్రాయం? కూల్చేయడం ఏముంది, సర్వే నెంబర్ రాంగ్లో ఉండగా చేశారని చెప్తున్నారు. మేము చూసిన మీడియాలో కూడా మాకు అదే న్యూస్ వచ్చింది. అది నిజమైతే నిజంగానే కూలుస్తారు కదా. ఇప్పుడు కక్షాదింపుగా ఏముంది ఇప్పుడు? అదేవిధంగా మాట్లాడుకుంటే ఆ హౌస్ పరంగా ఎంతవరకు ఉన్నది ఫస్ట్ నుంచి ఉన్న రూమరే, అది రూమరో ఏంటంటే ప్రజలకు ఇప్పుడు నిజంగా తెలిసిద్దని నేను అనుకుంటున్నాను. దీనిపైన జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించి తాడేపల్లిలో వైసీపీ పార్టీ కేంద్రాలయం పూర్తి కావాల్సింది, ఈ తరుణంలోనే బుల్డేజర్ పెట్టి కూల్ చేశారంటూ కూడా ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ట్వీట్ మాటగా కాదులేండి, నిజాలు ఏంటంటే ప్రజలకు తెలియడానికే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది. వాళ్ళు నిన్న అసెంబ్లీలో చెప్పిన విధంగా నిజంగా చూపిస్తామని చెప్పారు. నిజం గెలిచింది ఏంటి, దాని క్యాప్షన్ నిజం గెలిచింది అన్నది ట్యాగ్లైన్ పెట్టారు. అదే నిజమైతే నిజమని మేము అనుకుంటాం. హైకోర్టులో ఆదేశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు చట్టం న్యాయం అనే దాన్ని తీసేశారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాంటి పాసిబుల్ ఉంటే ఆయన స్టేషన్లో ఉండాల్సిన స్టేషన్ అరెస్ట్ చేసి ఆయన జైల్లో 54 రోజులు ఉండాల్సిన అవసరం అయితే లేదు కదా. నేను ఆయన అభిమానిగా చెప్పట్లేదు, నిజంగా మ్యాఫ్లెన్స్ చేసే అవకాశం కనుక ఆయనకు ఉంటే అదేవిధంగా 50 రోజులు ఆయన లోపల ఉండాల్సిన అవసరం లేదు కదా. తప్పుగా చెప్పిన మాట అయితే నిజం, అది తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్గా చేస్తారన్న నమ్మకం మాకు. ప్రజలకి ఇంకా నిజాలు తెలియాలి. ఇప్పుడు ఇంతవరకు ఏం జరిగిందన్నది మాకు తెలియదు. ఇప్పుడు నిజంగా లైవ్ చేస్తున్నారు, అసెంబ్లీ సమావేశాల్లో ఏం చేస్తారు, ఎవరు ఎలా ఉంటుంది ఏంటన్నది మాకు నిజంగా తెలియచేస్తున్నారని నేను అనుకుంటాను. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఇంకొన్ని నిజాలు తెలుస్తాయని అనుకుంటున్నాను. సార్ తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం ఉంది, దాన్ని కూల్చివేస్తారు, దీనిపైన మీ అభిప్రాయం? ఒకటండి, ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటేనండి, ప్రజలు అధికారం ఇచ్చేది ప్రభుత్వానికి,
ఇంటి ప్రజలను సక్రమంగా పరిపాలించమని, అలాగే ఏంటంటే గత ప్రభుత్వాలు చేయలేని మంచి మీరు చేయండి, అలాగే మాకు మంచి పరిపాలన అందించడానికి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టవశాత్తు ఏమవుతుంది అంటే వాళ్ళ పగల ప్రతీకారాలు తీర్చుకోవడానికి ప్రభుత్వాలు అధికారం ఉపయోగించుకోవడం అనేది బాధాకరంగా ఉంది. ఎందుకంటే గతంలో కొన్ని మనసులో పెట్టుకుని వీళ్ళు పర్మిషన్లు ఉన్నప్పటికీ లేవు అని చెప్పి కూల్చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇది సభ్య సమాజం ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం అయితే ఉందండి. అయితే తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పూర్తిగా వచ్చింది. ఈ తరుణంలో బుల్డేజర్ పెట్టి వేశారని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ట్వీట్ కూడా చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంట? ఒకటండి, ఏంటంటే పూర్తి అనుమతులతో కట్టినటువంటి బిల్డింగ్ని కూల్చివేయడానికి ఎవరికి హక్కు లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే సిఆర్డీఏ పర్మిషన్ లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ వాదనలో ఎంతవరకు కరెక్ట్ అనేది సామాన్య ప్రజలకు మనకు తెలియదు కదండి. కోర్టు ఆదేశాలు కూడా చంద్రబాబు నాయుడు బేఖతారు చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకటండి, ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఇది కోర్టుకి కట్టుబడి ఉండాల్సిందే. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది నేరం. అందువల్ల ఏంటంటే ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే దానికి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. ఏంటంటే వీళ్ళు మీరు చెప్పినట్టు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ చేసి తీసుకొచ్చినటువంటి పేపర్స్ని కూడా బేఖాతరు చేసి కూల్చివేయడం అనేది అన్యాయం అని చెప్పొచ్చండి. వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? అది సిఆర్డీఏ ఆల్రెడీ నోటీసులు ఇచ్చిందిగా అంతకుముందలే. సిఆర్డీఏ ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది కదా, అంతకుముందు స్పందించలేదు కదా జగన్. అదే సిఆర్డీ వాళ్ళు కూల్చేశారు. సరే, ఈ కూల్చివేయడంపై జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ఇలా కూల్చివేయడం కరెక్ట్ కాదు, హైకోర్టులో పిటిషన్ వేసాం కదా, దాఖలాలు కూడా ఉన్నాయని చెప్పేసి. పిటిషన్ అవ్వలేదుగా, అప్రూవల్ అవ్వలేదుగా, పిటిషన్ రాలేదు కదా ఇంకా. అది 90 సంవత్సరాలు, అది దేవాదాయ శాఖ భూమి కాదు, అది ఇరిగేషన్ వాళ్ళది కదా. మరి అది జియో పాస్ చేసి ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి అనుకూలంగా చేసుకున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, కూటమి వచ్చింది కాబట్టి సిఆర్డీ వాళ్ళు ప్రభుత్వం నామ్స్ ప్రకారం పగలగొట్టేసారు. కరెక్ట్ అని మేము భావిస్తున్నాం. మరి వైసీపీ వాళ్ళు ఇది కరెక్ట్ కాదు ఇలా చేయడం. ఎన్నికలు అయిన తర్వాత నుంచి కూడా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళ పరిపాలన కాకముందే రక్తాన్ని చూస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. నేరం కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన 100 మందులు కరెక్టా? అది కరెక్ట్ కాదుగా. వాళ్ళు కక్ష సాధింపు చేశారు కదా. నువ్వు ప్రభుత్వం మన స్టార్టింగ్లోనే అది పగలగొట్టేశారు కదా టీడీపీది స్టార్టింగే. ఇది ఇంకా ఆ సిఆర్డీఏ నోటీసులు ఇచ్చారు. ఇది నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్ ప్రకారం వెళ్ళాలిగా సిఆర్డీ వాళ్ళు. సార్, తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? మా ప్రజావేదికే నిర్మించుకొని తాడేపల్లిలో చంద్రబాబు ఇంటి దగ్గర ఒకటి ఉంది కదా, అది కూల్చేశారు. జస్ట్ అదేంటే ప్రజలు అందరూ కలిసి కట్టుకుంది మేము, అది దాన్ని కూల్చేశారు. అప్పుడు మేము ఇది దొంగతనంగా ఎక్కడో కట్టాడు వీడు. తప్పులేదు, కూల్చున్నాం, తప్పులేదు. సరే, తాడేపల్లి పార్టీ కేంద్రాలయం పూర్తిగా వచ్చింది. ఈ తరుణంలో బుల్డేజర్తో దొల్లిచ్చారని చెప్పేసి కూడా జగన్మోహన్. అది తప్పు. అది ఆల్రెడీ సీరియల్ అందరూ ఇచ్చారు. అది రోడ్డు మీద వీళ్ళు ఎక్కడో కట్టారు. అది తప్పుగా కట్టాడు, అందుకని కూల్చేశారు. అది కన్ఫామ్. అది హైకోర్టులో ఆదేశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు అది తప్పు. అది తప్పు అసలు. హైకోర్టు దాకా కూడా వెళ్ళాడు. వాడు వెళ్ళాడు, జగన్ వెళ్ళడు. అది